ఏవత్తది మీకు కనుకొడుతుంది? కన్ను కొట్టింది నాకా? నీకు అనుకున్నాను. పాపం కంట్లో నలగబడిందేమో. సర్లేండి పదండి. సారీ చూసుకోలేదు. పర్లేదండి, మీలాంటి చూసి గుద్దినా అద్దినట్టుంటది. థ్యాంక్ యూ. మీరు చాలా బాగున్నారు. మీరు తెలుగు కొంచెం కొంచెం వచ్చు. ఓ సూపర్. రూమ్ నెంబర్ 506 సేమ్ హోటల్. రేపు రాత్రి 9 o'clock మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. బాయ్. ఏంటంటుందా? కాయలు బాగున్నాయి, కేజీ ఎంత అని అడిగింది. 1000 గ్రాములు అని చెప్పాడు. అదేంటి? లేకపోతే భార్య మగడితో మారుతుందా? ఎన్ని గుంటికి దానికి? అమ్మా అదా. కమాన్ రాండి. ఏంటి ఇంత లేటు? సారీ, ఎంట్రీలో లేట్ అయినా యాక్షన్ లో మాత్రం లేట్ ఉండదు. మా ఆవిడ్ని షాపింగ్ పంపించి వచ్చేసరికి కొద్దిగా ఆలస్యమైంది. రెడీ. ఆహా, ఇదే రూమ్. అయిపోయి ఎవరు వచ్చారు? రానివ్వండి. నన్ను ఇక్కడ చూస్తే డ్రైవింగ్ గా ఉండండి. అమ్మ కడుపు మాడా, డేరుపాటి మీద డేరు గెలవమంటావే. మా ఆవిడ చేసి తప్పేస్తుంది. అయిపోయి ఇప్పుడు డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్ళి దాక్కోండి. ఇగో అది వెళ్ళిపోయినట్టు దాని పిల్లనే. టోకెన్ నెంబర్ 1, టోకెన్ నెంబర్ 2, 3, 4, 5. ఏంటి మీ అందరికి కూడా పిలిపించిందా? నీకు ఇచ్చినాడు మాకెందుకు ఇవ్వదు? మరద్దే ఇంకోటి కూడా ఇచ్చినట్టుంది. రండి. ఏంటి ఇంత లేటు? దీనికి ఇది కామన్ డైలాగేమో. ఇంకోటి కూడా ఉంది. ఏంటిది? ఆడు ఎలాంటాడనే సెక్సీ అంటది. నిన్నందా? నన్నేటి ఆ నలుగురిని కూడా అందా. యు ఆర్ సో సెక్సీ. యు ఆర్ ఆల్సో. థ్యాంక్ యూ. నువ్వు ఆఫర్ చేయగానే నాకు మళ్ళీ టీనేజ్ వచ్చేసింది. నక్కంతొక్క బ్యాంకాక్ ఫ్లైట్ ఎక్కుంటాను. వీడికి ఇచ్చిన టైము దగ్గడానికి సరిపెట్టుంది. వీటి దగ్గు దానికంటే ఇంతడేమో. డ్రెస్ తీయండి. మన గ్లామర్కి పిల్లలు పడిపోతున్నారు. అయ్యి బాబోయ్, ఎవరో వచ్చారు. పోలీసులేమో. ఏంటి ఇక్కడ కూడా రైడింగ్లు ఉంటాయా? అప్పుడప్పుడు ఉంటాయి. మరి ఇప్పుడు ఎలా? డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్ళి దాక్కోండి. మీరంతా ఎవరు? ఓపెనింగ్ బ్యాట్స్మెన్ లో. రన్స్ ఏమైనా తీసారా? ఏంటి తీసేది? నీలా బట్టలు తీసాం. రండి. ఏంటి ఇంత లేటు? మా ముసిల్ దాన్ని పడుకోబెట్టేటప్పుడు కాస్త లేట్ అయింది. సేమ్ డైలాగ్. అది కదమ్మి, నాలో నీకేం నచ్చిందని నన్ను పిలిచిరావు. మీ పర్సనాలిటీ. అప్పుడే బట్టలు వద్దులేమ్మా, కొంచెం సేపు ముచ్చట్లు చెప్పుకుందాం. లేట్ అయితే మా హస్బెండ్ వచ్చేస్తారు. అయితే ముచ్చట్లు చెట్టు తెల్లతోలు. అదేంటి మీ ఆయన అప్పుడే వచ్చేసాడా? ఏమో నాకు తెలీదు. మరి ఇప్పుడు ఎలా? వెళ్ళి డ్రెస్సింగ్ రూమ్ లో దాక్కోండి. అమ్మ కడుపు కావాలా? ప్లేస్ ఎక్కడ ఉంది? ఇది హోటల్లో ఉన్న వాళ్ళందరికీ ఒకేసారి అపాయింట్మెంట్ ఇచ్చేసినట్టుంది. ఏమే మమ్మల్ని అందరిని పిలిపించి బట్టలు ఇప్పించి బురిడీలు చేద్దాం అనుకుంటున్నావా? ఇది పెద్ద కేసులో ఉంది. కేసు కాకపోతే నీకు ఫ్రెష్ గా వస్తుందా? పద నీ చేతల్లా కనపడ. ఈ వయసులో ఎందుకు నీకు ఉప్పుకుంటూ వచ్చావు? ఆఫర్ చేసింది కదా. హలో గాయ్స్, మీ చేతిలోకున్న రింగ్స్, చైన్స్, పర్సెస్, వాచెస్ అక్కడ పెట్టి వెళ్ళండి. పని అవ్వకుండా పేమెంట్ ఏంటి? అదంతే. ఇస్తారా ఇవ్వరా? ఏందే బెదిరిస్తున్నావు? నా సంగతి నీకు తెలియదు అనుకుంటా. బాంబు మీద బాంబు పడిపోతే. అంతకన్నా పెద్ద బాంబు నేనేస్తున్నా. అటు చూడండి. ఆ కెమెరా ఏంటి? మీరు డ్రెస్ తీయడం, నన్ను వాటేసుకోవడం అన్ని అందులో రికార్డ్ అయ్యాయి. అవన్నీ తీస్తారా? ఈ సినిమాని మీ వైఫ్ కి ప్రెజెంట్ చేయమంటారా? తీస్తాం. చూస్తారండి, తీయండి. నీ సొమ్మేమోంది తొక్కలో రోడ్ గోల్డ్. ఇది 24 క్యారెట్. అడ్డంగా బుక్ అయిపోయాం, ఏం చేస్తాం? తీయండి. తిరుపతికి వెళ్ళి ఉండిలో వేసినా పుణ్యం వచ్చేది. ఏంటో నా బతుకు. ఇండియాలో ఫోటోలు, ఇక్కడ వీడియోలు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. గుడ్ నైట్. కాదు, బ్యాడ్ నైట్. బ్యాంకాక్ ఖర్చులు నమ్మకూడదు. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. ఎలా ఉంది సార్? డాక్టర్ అమ్మేనా? యావరేజ్ గా ఉంది. నేను అడిగేది మీ ఆరోగ్యం సార్. ఆరోగ్యం మహాభాగ్యంగా ఉంది. మనసే బాగోలేదు. ఏ లవర్ గుర్తొచ్చిందా? కవర్ చూడు, నీకే తెలుస్తుంది. దేనికి సార్ మన ఫోటోలు తీయించారు? నేను నొక్కించలేదమ్మా. ఎవడో క్లిక్ చేసి కొరియర్లో పంపాడు. దేనికి? ₹1 కోటి కావాలని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. లేదంటే లేదంటే
నీకు నాకు అక్రమ కనెక్షన్ ఉందని చెప్పి ఈ ఫోటోల్ని ఏ టీవీ నుంచి జీటీవీ వరకు టీవీ 1 నుంచి టీవీ 9 వరకు అన్ని ఛానల్స్కి ఇస్తాడట. చివరికి సప్తగిరి భక్తి ఛానల్ కూడా ఇచ్చేస్తాడట. వాళ్ళేం చేసుకుంటారు? రోజుకు 25 సార్లు రిపీట్ చేసుకుంటారు. 3-4 మేధావులను పిలిచి మీటింగులు పెడతారు. పెట్టనివ్వండి. నాకు ఓ ముసలుడికి సంబంధం ఉందంటే ఎవరు నమ్ముతారు? అయ్యో, ఈ మధ్య ఆంధ్రాలో ముసలాళ్ళనే నమ్మడం మానేశారమ్మా. నిజమే, ఏదైనా జరిగితే మీ ఇమేజ్ డ్యామేజ్ అయిపోతుంది. నా ఇమేజ్ పోతే పోయిందమ్మా. పెళ్లి కావలసిన పిల్లవి నీ జీవితం నాశనం అయిపోతుందని బాధపడుతున్నా. మీరు నిజంగా చాలా గ్రేట్ సార్. అందుకే ఆ కోటి వాడి పాకెట్లో కొట్టి నెగటివ్స్ తెప్పించేస్తాను. నా కోసం అంత డబ్బిచ్చి మీరు ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్తారా? నాకేం కర్మమ్మా, నా దగ్గర ఇంకా 50 కోట్ల ఆస్తుంది. ఏంటమ్మా ఫీల్ అవుతున్నావా? లేదు, మీరు చెప్పేది ఫాలో అవుతున్నా. కోటి కాదు, వాడికి మీరు ఫోటోలు ఖర్చు కూడా ఇవ్వద్దు. ఇవ్వకపోతే నీ లైఫ్ లైవ్ టెలికాస్ట్ అయిపోతుందమ్మా. ఛానల్స్ లో పడి చెడిపోతావు. అయితే ఈ అబద్ధాన్ని నిజం చేద్దాం. అంటే నాతో కనెక్షన్ పెట్టుకుంటావా? కాదు, పెళ్లి చేసుకుంటాను. నీ వయసు ఏంటి, నా వయసు ఏంటి? ఇదే ప్రశ్న జ్యోతి సినిమాలో జయసుధ గుమ్మని అడుగుంటే, మా నాన్నకి పెళ్లిలో అంబికా కృష్ణరాజుని అడుగుంటే, అది సినిమా. మంది కాదు అని ప్రూవ్ చేద్దాం. నన్ను చేసుకుని ఏం సుఖపడతావు? సుఖం అంటే శారీరక సుఖమేనా? మీకున్నంత ఆస్తి ఎంతమందికి ఉంటుంది? ఏమన్నావు? సారీ, మనసును పోయి ఆస్తి అనేసాను. అది కాదు, కోటి కోసం 50 కోట్ల కోసం. మీ 50 కోట్ల కోసం వాడు జీవితాంతం ఏదో రకంగా మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తూనే ఉంటాడు. వాడికి బుద్ధి చెప్పాలి. మీ 50 కోట్లు కాపాడాలి. నువ్వు నరసు కాదమ్మా, మరి నా హ్యాండ్ స్టిక్కువి. ఏం బాబు నువ్వు తాగట్లేదే? శనివారం సెలవా? నాకు మందు అలవాటు లేదండి. ఇంతకుముందు ఆనిమూన్ అలవాటు ఉందా? ఇప్పుడు చేసుకోవట్లే. ఇది అంతే, ముక్కు ముక్కు తాగు. అంతేనంటారా? అంతే. అయితే సరే. అమ్మడు బాడా చూస్తే క్వార్టర్ బాటిల్ ఎంత ఉన్నాడు, లీటర్ బాటిల్ ఎత్తేసాడు. అబ్బా భలే బాగుంది. తమ్ముడు తల్లితోడు తమ్ముడు, ఈడి మీద ఒట్టు, ఈడి తినే బాతు మీద ఒట్టు, చిలకొట్టిన జాంపండు, ఫ్రీగా వచ్చిన మందు, ఫుల్ టేస్ట్ గా ఉంటుంది తమ్ముడు. బాబు ఏం బాబు, మన బొమ్మలో హీరోయిన్ ఎవరమ్మా? ఇలియానా. క్రిస్టియన్ ఎందుకు పెట్టలేదు? అంటే ఇలియానా పెట్టాం కాబట్టి. హీరో ఎవడు? మా అబ్బాయి అచ్చి నీలాగే ఉంటాడా? ఈయన పోలికలతో ఉంటే కమెడియన్ గా కూడా పెట్టేవాళ్ళం కాదు. థ్యాంక్ యూ. మాటలు పర్చూరి బెదర్సా? పర్చూరి ఫాదర్. వాళ్ళైతే ప్రమాణం. థ్యాంక్ యూ. మరి మ్యూజిక్ కీరమణి. క్రీరమోడ వాడేవాడు. ఒకరు కీరవాణి గారు అబ్బాయి, ఇంకొకరు మణిశర్మ గారు అబ్బాయి. మరి కెమెరా? చోటాకే చౌదరి. అయితే మీ సినిమా పట్టే హిట్. ఆగండి ఆగండి, అవి ఎక్కడ తీసుకెళ్తున్నారు? అమ్ముకోవడానికా? రూమ్ కి నో రూమ్ సర్వీస్, నో పార్సల్స్. అది కదబ్బి, రూల్ అయితే ఫ్రీగా ఉంటుందని. ఇప్పుడేదో డబ్బులు ఇస్తున్నట్టు ఇప్పుడు ఫ్రీగా. మీరు గంట వరకు ఇక్కడే ఉండాలి, ఇక్కడే తాగాలి. అదేం రూలు? అవతల ఇంకో మీటింగ్ జరుగుతుంది. హాంకాంగ్, కోకలోయ్, సింగపూర్, రవికలోయ్, చైనా, మలేషియా, చీరలో ఒక చీర కొంటే 10 చీరలు ఫ్రీ, 10 కొంటే 100 ఫ్రీ. లాట్లుగా బోట్లు వచ్చాయి, రండి చూపిస్తా. మై డియర్ లేడీస్, జీవితం అంటే టీవీ సీరియల్ లాగా చాలా ఏళ్ళు సాఫీగా అలా సాగిపోవాలి, అంతేగాని యాడ్లాగా ఇలా వచ్చి అలా వెళ్ళిపోకూడదు. కోకలు చూపించబట్టి కాకమ్మ కబుర్లు చెప్తావండి. మిమ్మల్ని అక్కడికి తీసుకొచ్చింది కోకలు చూపించడానికి కాదు. మరి రేట్ చేయడానికా? రేపా? నేనా? మీలో ఎవరైనా సోలోగా వచ్చినా కూడా డీల్ చేయలేను. అలాంటిది గ్రూప్ గా తీసుకొచ్చి ఆ పని చేయడానికి నాది గుండా సముద్రమా? మరెందుకు పిలిచావు? నాకు తెలిసిన ఇంటెలిజెంట్ రిపోర్ట్ ప్రకారం మీలో ఒకరు మీ భర్త చేతిలో మర్డర్ కాబోతున్నారు. కసాయి వాడిని గొర్రె, బర్రె, కోడి, మేకా నమ్మినట్టు మీరందరూ ఒక కిల్లర్ని నమ్మి హనీమూన్ కొచ్చారు. మీకు ఇది తీర ప్రాంతం వాళ్ళకి సునామీ హెచ్చరిక లాంటిది. ఈ రోజు నుంచి మీరు వాళ్ళని మొగుళ్ళుగా చూడొద్దు, ఎముళ్ళుగా చూడండి. పతియే ప్రత్యక్ష మరణం అని గుర్తుంచుకోండి. మిమ్మల్ని మీరు రక్షించుకోండి. జై లేడీస్, జై లేడీ. చెప్పరా. ఆ సత్యరాయుడు తమ్ముడు నిన్ను చంపనీకి ఎవరో లేడీ కిల్లర్ ని పురమాయించాడంట. ఏంది, పులి లాంటి నన్ను చంపడానికి లేడీనా? అవునన్నా, దాని బ్యాంకాక్ పంపిస్తాడేమోనన్నా డౌట్. అట్నా? అయితే దాని తల్లి రాని చెప్తా. దాన్ని ఇక్కడే ముక్కలుగా నరికి సముద్రంలో చేపలకి మేతగా వేసి వస్తా. సీమల ఆడదాన్ని చంపకూడదని రూల్ ఉందిగా, మర్చిపోయారా? అందుకే కదరా బ్యాంకాక్ లో చంపుతానంటుంది. ఆడదైనా ఆలైనా మన జోలికొస్తే ఏసేయడమే. నీ కాడ మీద పేడ కొట్ట, నీ బిడ్డ నా బిడ్డను ప్రేమించినాడని నన్ను అడ్డం పెట్టుకుని 7కి లాక్కొచ్చి
నన్నే వేసేయాలని చూస్తున్నావా? చెప్తా నీ పని. ఏమయ్యా, నా రూమ్ లోకి ఓ పందికొక్క వచ్చింది. మీరేం వర్రీ కాకండి, దానికి సెపరేట్ గా ఏమి ఛార్జ్ చేయం. మీరు ఛార్జ్ చేసినా నేను ఇవ్వను, కానీ అది నా రూమ్ లో ఉండడానికి వీల్లేదు, చావాలి. అయితే ఓ మంచి పావును పంపమంటారా? నేను చావడానికి కాదు, అది చావడానికి. ఓ 1/4 కిలో ఎలకల మందు పంపించు, దేంట్లో అన్న కలిపి పెట్టేస్తాను, దెబ్బకి చచ్చి ఊరుకుంటా. విడాకులు ఇవ్వలేదని ఇంతకు తెగిస్తావా? చెప్తా. చంపేస్తా, నిన్ను వదలను, నిన్ను చంపేస్తా, నిన్ను వదలను, నిన్ను చంపేస్తా. నేను పొట్టోనైనా క్రిమినల్ థాట్స్ లో గెట్టోని. నేను ప్లాన్ చేశాను అనుకో, నీ డెడ్ బాడీ పాడికి కూడా దొరకదు. ఆ కాజల్ నీకు దక్కలేదని నన్ను చంపుదాం అనుకుంటున్నావా? నిన్ను వదలను రా, వదలను. నీ అబ్బా గడుపు మాడా, దెబ్బ మీద దెబ్బ కొట్టావంటే. లేకపోతే నన్నే చంపాలని చూస్తావా? ఓసి పిచ్చి మామ, నిన్నెందుకు చెప్తానే? మరి ఈ అటాక్ ఏంటి? నిన్నటిదా గజని సినిమా ఆట ఆడుకున్నాం, ఈ రోజు మధ్యాహ్న హత్య సినిమా ఆట ఆడుకుందాం అనుకున్నాంగా. ఆ వంకతో నన్ను నిజంగా చంపేద్దామనా? సర్లే, ఇది ఫెయిల్ అయితే ఫెయిల్ అయింది. రాత్రి లోపు నేను కత్తితో పొడుస్తాను, కాసుకో. నన్ను కత్తితో పొడుస్తావా? చెప్తా నీ పని. ఏం పుస్తకం అది అంత క్రూరంగా చదువుతున్నావు? ఏమీ లేదు, ఎవడో జైల్లో ఉండి ఆధారాలు దొరకకుండా హత్యలు చేయడం ఎలా అని చెప్పేసి ఓ బుక్ రాశాడు. నేను సేకదారుగా చాలా బాగుంది, ఇంట్రెస్టింగ్ గానే ఉంది. వీడి తస్సరవుల బొడ్డు, ఇది చదువుతుంటే ఈగల్ని దోమల్ని చంపినంత ఈజీగా మనుషులను కూడా చంపేయచ్చు. ఫోన్లేని నిన్ను లేపుకొస్తే నువ్వు నన్ను లేపేయాలని చూస్తావా? అది నువ్వు సంసార స్త్రీకి తక్కువ సానికి ఎక్కువ అన్నట్టు నీకెందుకు ఈ బుక్కు? కొంచెం పనుంది. అయ్య బాబాయ్, కొట్టే పెద్ద కోపంగా ఉంది. ఏంటి బోట్ ఇక్కడ ఆపావు? నేను ఆపలేదు, బోటు పంచర్ అనుకుంటా. బోట్కి పంచర్ ఏంటి? కదా, మర్చిపోయాను, రిపేర్ అనుకుంటా. మరి ఇప్పుడు ఒడ్డుకు వెళ్ళడం ఎలా? నీకు ఈతొచ్చా? రాదు. వెరీ గుడ్. ఇప్పుడు నువ్వు ఈ బోట్లో నుంచి పడిపోతే నేనెందుకు పడిపోతాను? ఎందుకంటే నేను చూసేస్తానుగా. ఓ, లేచిపోయావా? నేనే లేపుతాం అనుకుంటాను. త్వరగా రెడీ అవ్వు. ఎక్కడికి? బోట్ రైడింగ్. నేను రాను, ఏ? నాకు మూడ్ లేదు. వాట్ డార్లింగ్, లాస్ట్ మినిట్ లో అప్సెట్ చేసావు. సర్లే, రేపు పెట్టుకుందాం ప్రోగ్రామ్. రెస్ట్ తీసుకో. నాకు ప్రోగ్రాం పెడతావా? అయిపోయావు నువ్వు. స్వామి, ఆ చీరలతను చెప్పిన దురదృష్టవంతురాల్ని నేను కాకుండా చూడు తండ్రి. ప్రతి మంగళవారం నీ కొడుకొచ్చి ఏంటి నుంచి గ్యాప్ లేకుండా దేవుడికి తెగ మొక్కేస్తాను. నిత్య సుమంగళిగా ఉండాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. నీ కోరిక తీరాలంటే ఒక్కటే మార్గం. ఏంటి? నాకంటే ముందు నువ్వు చచ్చిపోవాలి. లేకపోతే ఏంటే పిచ్చిదానా, నన్ను పెళ్లి చేసుకుని సుమంగళిగా ఎలా ఉండగలవు? గాలిలో ఉన్న దీపాన్ని ఫ్యాన్ వేస్తే పుట్టుకుని పోతాను. ముసల్లక్క, ఇండైరెక్ట్ గా చెప్తున్నావా? నీ పోస్ట్ మార్టం చూడకుండా నేనెక్కడికి వెళ్తాను? అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, మీ ఫ్రెండ్ కృష్ణరాజు ఫోన్ చేశాడు. దేనికి? హనీమూన్ బాగా ఎంజాయ్ చేస్తున్నారా, ఆరోగ్యం బాగుందా అని అడిగాడు. సూపర్ అని చెప్తాను. అంటే వాడు మ్యాటర్ మొత్తం చెప్పేసి ఉంటాడు, అందుకే ఈ ముసలో నన్ను చంపాలనుకుంటున్నాడు. చాలే ఊరుకో తాత, నీకు జరిగిందా నాకు జరుగుతుందా ఏంటి? సర్లే ఉంటాను. ఎవరు ఫోను? మా తాత, ఒరే మనవడా, నీ జాతకం నా జాతకం ఒకటే, నీకు నాలాగే 3 పెళ్ళాలుంటారు అంటున్నాడు. అమ్మ నా కొడుక, మూడో దాన్ని ట్రాక్ ఎక్కించే ప్రాసెస్ లో నన్ను ట్రాక్ తప్పించాలని చూస్తావా? అంటే మీకు మూడో పెళ్ళాన్ని రాబోతుందా? నువ్వు బ్రతికుండగా ఎలా వస్తుంది? నిజం చెప్పండి, మీకు నేనంటే ఇష్టమేనా? చచ్చే అంత. చచ్చేంతంటే నేను చచ్చే అంత అన్నమాట.